1500 మందికి రిప్రజెంటేషన్ కలిసి ఎంక్వైరీ అప్పుడు చెప్తున్నారు మీరు మమ్మల్ని అంటే వాళ్ళకి ఎలా అంటారు సార్? ఇలా జరుగుతుంది నా దృష్టికి వచ్చి ఏం మేము అంటాం సార్? మీరు వల్గరని అంటారు సార్? మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. E Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. తెనాలి పట్టణ పరిధిలో ఉన్నటువంటి వార్డు సచివాలయ ఉద్యోగులను మున్సిపల్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ నిన్న సోమవారం జరిగినటువంటి పీజీఆర్ఎస్లో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తెనాలి యూనిట్ నాయకులు మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్జిఓ నాయకులైతే కొన్ని తీవ్రమైనటువంటి ఆరోపణలు మున్సిపల్ అధికారుల మీద చేసిన పరిస్థితి ఉంది. మున్సిపల్ కమిషనర్తో వినతిపత్రం అందజేసే సమయంలో కొంత గట్టిగా అయితే వారు మాట్లాడారు. కొంత వాదోపవాదాలు అయితే ఇటు మున్సిపల్ కమిషనర్కి అటు ఎన్జిఓస్ నాయకులకు కూడా జరిగింది. ఈ వ్యవహారం పట్టణంలో సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నాయకులు ఏదైతే మున్సిపల్ అధికారుల మీద చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పి ఈరోజు ఆంధ్ర ప్యారిస్ తెనాలి మున్సిపాలిటీ అసోసియేషన్ ఆధ్వర్యం, మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అయితే మున్సిపల్ కార్యాలయం ఎదుట అసోసియేషన్ నాయకులు అయితే నిరసన తెలియజేశారు. మున్సిపల్ అధికారులు సిబ్బంది కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనను అయితే తెలియజేశారు. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నాయకులు ఏదైతే చేశారో ఆరోపణలు అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం. సచివాలయ ఉద్యోగులను ఇటు మున్సిపల్ అధికారులు ఎవరూ కూడా వేధింపులకు గురి చేయలేదు. ఇటు మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, ఇటు ఇతర విభాగాల అధికారులు కానివ్వండి, ఎవరూ వేధింపులకు గురి చేయలేదు. మహిళా సచివాలయ ఉద్యోగుల పట్ల కూడా చాలా సానుకూలంగా అధికారులు స్పందిస్తారని చెప్పి అయితే వారు పేర్కొంటా ఉన్నారు. ఇటు ఎన్జిఓ నాయకులు చేసినటువంటి ఆరోపణలను అయితే పూర్తిగా వీరు మున్సిపాలిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ముందుగా వాస్తవాలు తెలుసుకోకుండా ఉన్నత అధికారుల మీద కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పనైతే వారు పేర్కొంటా ఉన్నారు. ఏదైతే సచివాలయ ఉద్యోగులు నిజంగా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అని తెలిస్తే కనుక మున్సిపల్ అధికారుల మీద ఆరోపణలు చేయడం కాకుండా నిన్న పీజీఆర్ఎస్లో కమిషనర్కు వినతిపత్రం ఇచ్చే సమయంలో కేవలం ఎన్జిఓ నాయకులు మాత్రమే వచ్చారు. ఇటు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే బాధ్యత ఉద్యోగులు ఉంటారో బాధ్యతలు చెప్పుకుంటున్నారో వారు ఒక్కరు కూడా లేదని చెప్పని కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటు వర్క్ పరంగా చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కొన్ని వర్క్స్ అనేది కూడా కేటాయించింది. ఇటు సర్ కార్యక్రమం కానివ్వండి, గతంలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు కానివ్వండి, అవి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క ఉద్యోగి బాధ్యతగా చేయాలని చెప్పి వాటిని అందరి ద్వారా కూడా జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అందరి ఉద్యోగులను ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఆదేశించారు తప్పితే ప్రత్యేకంగా సచివాలయ ఉద్యోగుల మీద కక్ష సాధింపు అనేది కూడా వాస్తవం కాదనైతే ఈ ఉద్యోగులు అనేది కూడా చెప్తా ఉన్నారు, మున్సిపల్ ఎంప్లాయీస్ చెప్తా ఉన్నారు. కాబట్టి ఏపీ ఎన్జిఓస్ నాయకులు ఇటువంటి ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. అట్లాగే ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగకుండా ఇటు ఘర్షణ వాతావరణం తెలియకుండా కూర్చొని ఏదైనా సమస్య ఉంటే కనుక కూర్చొని సానుకూలంగా మాట్లాడి చర్చిస్తే సమస్యల పరిష్కారం అవుతావు. కానీ ఈ విధంగా అటువంటి ఆరోపణలు ఉన్నతాధికారుల మీద ఈ విధమైనటువంటి ఇటు కమిషనర్ మీద కానివ్వండి ఇతరత్ర అధికారుల మీద ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పినైతే మున్సిపల్ ఎంప్లాయీస్ అయితే తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు మంగళవారం మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయం వద్ద మధ్యాహ్న సమయంలో భోజన విరామ సమయంలో అయితే వారు నిరసన తెలియజేసి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నాయకులు తెనాలి యూనిట్ నాయకులు చేసినటువంటి కొన్ని ఆరోపణలు అయితే వారు తిప్పికొట్టారు. పెట్టండి, అటెండ్ అవ్వకపోతే అడగండి, వాళ్ళ మీద ఏదో ఉంటే మీరు చర్య తీసుకోండి సార్. నా ఇష్టం వచ్చిన టైంలో పెడతాను, మీ పనులని పక్కన పెట్టి చేయమంటే ఎట్లా సార్? మాట్లాడతానంటే మీరు కంప్లైంట్ చేసుకున్నా పై ఆఫీసర్ కంప్లైంట్ చేయడం అనేది తర్వాత మీ పరిధిలో విషయాలే సార్. మీరు పరిష్కరించుకొని మనందరం కుటుంబంలాగా పోదాం సార్, అంతే తప్ప దీంట్లో కక్షాదింపు చర్యలు మటుకు ఏమి లేవండి. మీరు పెద్ద దిక్కు, మీరు దగ్గర మందలించండి, దగ్గర చేయండి, దగ్గర చేయండి. మన అందరం ఒకటే సార్, మనంతా కుటుంబం సార్. ఇది కంప్లైంట్ చేయడమే తప్ప
చెప్పారు. సార్, ఇవాళ సహోద్యోగులుగా వచ్చాం సార్, కంప్లైంట్ చేయడానికి కాదు, కంప్లైంట్ చేయడానికి పైకి వెళ్తాం. మీకు సహోద్యోగులకు వచ్చాం. మనం ఏం పోరాటం చేసినా ఉద్యోగుల కోసం కలిసేది. కంప్లైంట్ దాకా పోము సార్, మిమ్మల్ని కలవడానికి వచ్చాం. చేయట్లేదు సార్, ఒక్కరు చేయట్లేదు సార్, మీరు కంప్లైంట్ చేయట్లేదు సార్, యూనియన్ ప్లేస్ లేదు సార్, చేయట్లేదు. ఉన్నాయి సార్, ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాం సార్, అలా వద్దని. మీరు మాతో ఇట్లా మాట్లాడారంటే మాట్లాడుతున్నారు సార్. 1500 మందికి రిప్రజెంటేషన్ మీరు మమ్మల్ని వల్గరని ఎట్లా అంటారు? వల్గరని ఎట్లా అంటారు? వల్గరని ఎట్లా అంటారు? ఉన్నాయి, ఆధారం ఉన్నాయి సార్. మీరు ఏంటి? మేము కలెక్టర్ గారిని కలుస్తాం, మేము కలెక్టర్ గారిని కలిసి ఎంక్వైరీ ఏం దాని విషయం అడుగుతాం, అప్పుడు చెప్తున్నారు. మేము వల్గర్ అవుతామా? మేము వల్గర్ అవుతామా? మీరు మమ్మల్ని అంటే వాళ్ళకి ఎలా అంటారు సార్? ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, నా దృష్టికి వచ్చి ఏం మేము అంటాం సార్? మీరు వల్గరని ఎట్లా అంటారు సార్? ఎలా కనపడ్డాం మీకు? మేము ఎలా కనపడ్డాం సార్? మేము ఎలా కనపడ్డాం? మమ్మల్ని మీరు ఇలా మాట్లాడితే వాళ్ళకి ఎలా మాట్లాడతారు సార్? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి సార్? ఒక్క విషయం చెప్పింది, 360 మంది ఉన్నారు సార్ మహిళలు. ఒక్క విషయం చెప్పింది, మిగతా పరిస్థితి సార్, మిగతా పరిస్థితి ఒక్క అమ్మాయి కాదుగా మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తుంది సచివాలయంలో. అది సార్, మీరు మమ్మల్ని అనడానికి వాళ్ళని ఎలా అంటారు సార్? 100% మీరు అదే ఉంటారు సార్. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని ఇదే ఉదాహరణ. మమ్మల్ని మీరు వల్గరనే మాట్లాడి సార్. మేము మిమ్మల్ని అభియోగాలు ఉన్నాయని చెప్పాం, మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చి మాట్లాడారు సార్? పాలక సంఘ పరిధిలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులను కమిషనర్ గారు వేధింపులకు గురి చేస్తున్నారనే అంశం మీద నిన్న తెనాలి ఏపీఎన్జిఓ యూనిట్ వారు వినతపత్రం, అదేవిధంగా సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ పిటిషన్ కూడా పెట్టడం జరిగింది. అందులో ఏదైతే అంశాలు వారందరూ లేవనెత్తారో వాటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అవన్నీ అవాస్తవమని మేము చెబుతూ ఉన్నాం. ఎందుకంటే కమిషనర్ గారి పరిధిలో ఇంచుమించు 420 పైచీలకు సెక్రటరీలు ఉన్నారు. అదేవిధంగా మేము సుపీరియర్ స్టాఫ్ కావచ్చు, క్లాస్ 4 కావచ్చు, ఇంచుమించు ఆ 420 మంది కాక ఇంకో 250 మంది వరకు ఉంటాము. అది కాక పిహెచ్ వర్కర్స్ ఇంకా ఒక దగ్గర 600-700 మంది ఉంటారు. వీరందరినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, ముఖ్యంగా ఇందులో ఏ అంశం మీద ప్రాబ్లం వచ్చినా అది జవాబుదారీ చెప్పవలసిన బాధ్యత కమిషనర్ గారిది. అటువంటి కమిషనర్ గారికి కొన్ని ప్రత్యేకమైన పవర్స్ ఉంటాయి. ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్గా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది కూడా. అయితే ఈ సెలవుల విషయంలో ఏదైతే ఆయన్ని ఆక్షేపించారో వాటిని మేము పూర్తిగా అవాస్తవం చెప్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఎవరు కూడా మా మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర ప్రతిస్పందన కూడా మీరు తీసుకోండి. ఎవరిని సెలవులు ఎన్ని రోజులు కావస్తే అన్ని రోజులు ఇవ్వడం కమిషనర్ గారు చేస్తూ ఉన్నారు. ఎటొచ్చి ఏమిటంటే ప్రయర్ పర్మిషన్తో, ఎందుకంటే ఏదో ఒక కోర్టు మ్యాటర్ రావచ్చు, ఏదో ఒక ఇష్యూ రావచ్చు, అవన్నీ కూడా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ఉండాలంటే వాళ్ళు ఆ పనిచేస్తున్నప్పుడు ఉన్నారా లేదా అనే విషయం కమిషనర్ గారికి తెలియాలి. కాబట్టి కమిషనర్ గారు వచ్చి పర్మిషన్ తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. ఇక సెక్రటరీల విషయానికి వస్తే వాళ్ళు 400 మందిలో ఇంచుమించు 30 నుంచి 40 మంది సెలవులు పెడుతూనే ఉంటారు. ఇంతకుముందు వరకు సెలవుని ఒకరోజు సెలవు అయితే లేదా 2 రోజుల సెలవు అయితే నేనే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కావస్తే మీరు సెక్రటరీస్ని కూడా అడగచ్చు. అయితే గత 2-3 నెలలుగా మనం చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమాలు చేసాం. మొట్టమొదటిది ఏంటంటే సెన్సస్ చేసాం, తర్వాత డిలిమిటేషన్ ఆఫ్ వార్డ్స్ చేసాం. అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రోగ్రామ్ చేసాం. అది ఎంతగా మనం కష్టపడ్డామో అందరికీ తెలుసు. రాత్రింపగళ్ళు అందరూ పనిచేశారు. ఇటువంటి సందర్భంలో సెలవులు ఇస్తే అది ఆ రివ్యూ ఎంత లెవెల్గా, ఎంత గూఢంగా వెళ్ళి, ఎంత డెప్త్తో వెళ్ళారంటే అది రాత్రి 10 వరకు కూడా మాకు టెలికాన్ఫరెన్స్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అది అంత ప్రాముఖ్యత గల ప్రోగ్రాం. దీన్ని ఆక్షేపించి జనాలు మేము అప్పటి వరకు ఉన్నాము అంటే అది అర్థం లేని విషయం. అది కాకుండా మరి ఎన్జిఓ నాయకులు వచ్చినప్పుడు కూడా కమిషనర్ గారి పట్ల కొన్ని మరి ఆయన ప్రవర్తించిన ఆయన పట్ల మాట్లాడిన మాటల తీరు కూడా మాకు కొంచెం ఆకర్షణీయంగా వచ్చింది. ఎందుకంటే ఎన్జిఓ నాయకులు మేమేం తప్పు పట్టట్లేదు. వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు కమిషనర్ గారి దగ్గరికి మామూలుగా వచ్చి ఆయన మామూలుగా కలిసి, సార్ ఇలా కొన్ని విషయాలు ఉన్నాయి, అది మీరు సానుకూలంగా స్పందించిందని జనరల్గా చెప్పుంటే సరిపోద్ది. ఇదంత ఫిర్యాదు రూపంలో పీజీఆర్ఎస్ రూపంలో పెట్టాల్సిన అవసరం అసలు లేదు. అదేవిధంగా ఎవరైతే సచివాలయ ఉద్యోగులను వేధిస్తున్నారో అన్నారో ఆ ఉద్యోగులు ఎవరో ఒక్కరు కూడా రాలేదు కూడా. మరి దాన్ని మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ సందర్భంగా నేను సచివాలయ ఉద్యోగులను కోరేది ఏంటంటే, మీరు మాలో అంతర్భాగం, మా మున్సిపాలిటీలో మీరు కూడా అంతర్భాగమే, మీరు వేరే అని ఊహించుకోకండి. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు
మీరు కమిషనర్ గారి దగ్గరికి కొంతమంది వెళ్ళి చెప్పి ఉండాల్సింది, ఎందుకు చెప్పలేదు? చెప్పకుండా మీరు మన మున్సిపాలిటీ ప్రతిష్టను దిగజార్చడం అనేది చాలా ఖండించాల్సిన విషయం. ఇప్పటికైనా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రండి, కమిషనర్ గారి దగ్గరికి వెళదాం, మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంధ్య, పబ్లిక్ హెల్త్ సెక్షన్ నుండి మాట్లాడుతున్నాను. శానిటేషన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. నిన్న ఏపీ ఎన్జిఓ వాళ్ళు ఇచ్చినటువంటి లేఖలో అన్నీ సవివరంగా చదివాము. అయితే మే మంత్, జూన్ మంత్లో లీవ్స్ గురించి కొంత ఇబ్బంది ఎదుర్కొన్న మాట అయితే వాస్తవమే. ఎందుకంటే సెన్సస్ డ్యూటీలు ఉన్నాయి, అలాగే ఎస్ఐఆర్ వర్క్ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ని బట్టి కొంత వెసులుబాటు అనేది కుదరలేదు. ఈ 2 వర్క్స్ అయిపోయిన తర్వాత నుండి మేము వెళ్ళినప్పుడు లీవ్స్ అనేవి మాకు యాజ్ యూజువల్గానే గ్రాంట్ చేస్తూ వచ్చారు. ఇంకొకటి ఏంటంటే మా డిపార్ట్మెంట్లో అలాగే మా సెక్షన్లో చూసుకుంటే అనుచిత ప్రవర్తన అనేది ఏ లేడీ సెక్రటరీ పట్ల లేదు. అసలు మేమందరం చాలా ఫ్రీగానే మాట్లాడతాము. ఏదైనా విషయం ఉన్నా కూడా సార్ వాళ్ళతో చాలా కూలంకుషంగా మేము చర్చించుకోగలుగుతాము ఒక కుటుంబంలాగా. అటువంటి ఎలాంటి ఆరోపణలు అనేవి మా వైపు నుండి కానీ అలాగే మా అధికారుల వైపు నుండి కానీ లేవండి. సో ఇవన్నీ కూడా అవాస్తవమని నేను మీకు తెలియజేస్తున్నాను సవినయంగా. యాక్చువల్గా నిన్న జరిగిన పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో వారి యొక్క ఇబ్బందులు తెలియజేయడానికి వచ్చినటువంటి ఎన్జిఓస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇబ్బందులను కాకుండా వ్యక్తిగతంగా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది కమిషనర్ గారిని ఉద్దేశించి. అది చాలా దురదృష్టమనే చెప్పాలి. ఆయన ఏ మహిళా ఎంప్లాయీ పట్ల కూడా అట్లా లేరు. అది సచివాలయం స్టాఫ్ అవనివ్వండి లేదా కార్యాలయ సిబ్బంది అవనివ్వండి, ఎవరి పట్ల కూడా ఆయన లేరు. ఇప్పుడు మేము రకరకాల సర్వేలు అనేవి చేస్తున్నామంటే బేసిక్గా ఎవరికి తెలియదండి. కానీ ఆయన ఒక టీచింగ్ ప్రొఫెషన్ నుంచి రావడం వల్ల ప్రతిదాన్ని ముందు ఆయన చూసుకుంటారు, ఎలా ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది. ప్రతి ఒక్కరిని కూడా ఎంప్లాయీగా కాకుండా పిల్లల్లాగే ట్రీట్ చేశారు ఆయన. అదేవిధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, దగ్గరుండి చేయించడం అనేది జరిగింది. ఎక్కువ టైం ఉంచారనేది ఇప్పుడు చెప్పున్నారు ఆల్రెడీ మేనేజర్ గారు. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 10 వరకు ఉన్నా కానీ వాళ్ళతో పాటు స్టాఫ్ కూడా ఉన్నారండి, అధికారులు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు. కేవలం ఆ స్టాఫ్ని ఉంచి వర్క్ అనేది చేయించలేదు. అప్పుడున్న సివియారిటీని బట్టి అలా ఉంచి చేయించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే పేపర్లో కూడా రాయడం జరిగింది నిన్న జరిగిన విషయం ఏదైతే ఉందో. నిన్న జరిగినప్పుడు కూడా ఏం జరిగింది, వాళ్ళు వచ్చి ముందు వాళ్ళు ఇబ్బందులు చెప్పారు. ఇలా లీవ్స్ ఇవ్వట్లేదటండి, లేకపోతే ఎక్కువ టైము మీటింగ్స్ పెడుతున్నారు, ఎర్లీ అవర్స్లో మీటింగ్ పెడుతున్నారు, టీసీలు పెడుతున్నారు, లేట్ అవర్స్లో టీసీలు పెడుతున్నారు. అన్నిటికీ కూడా ఆయన పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. సరే మీరు అన్నీ నా దృష్టికి తీసుకొచ్చారు కదండి, అన్నీ చూస్తానన్నాను. సడన్గా విషయాన్ని డైవర్ట్ చేసి మహిళల పట్ల ఇలా ఉంటున్నారట, మహిళల్ని వేధిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. అందులో ఎంత మాత్రం వాస్తవం లేదండి. వాటిని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ వాళ్ళ విషయాల్లో కూడా ఆయన సానుకూలంగానే స్పందించి లీవ్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. అలా ఉంటే ఎవరైనా ఇక్కడ లేడీ స్టాఫ్లో సెక్షన్ హెడ్స్ ఉన్నాము, అలాగే జిఎస్డబ్ల్యూఎస్ మేడం గారు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే ఎవరి దృష్టికైనా ఒకసారి ఇట్లా ఇబ్బంది ఉందండి అనేది ఒకసారి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్గా అక్కడికే తీసుకెళ్ళిపోయి వివరాలు కొన్ని వచ్చిన వాళ్ళు కూడా ఎంతవరకు అందులో వాస్తవం ఉన్నదనేది కూడా విచారించుకొని ఉండాలి మిగిలిన స్టాఫ్తో పాటు. మనకిచ్చే వర్క్ విషయాలను చూస్తున్నాం తప్ప మన బాధ్యతలు కూడా ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం సక్రమంగా. లీవ్స్ ఇవ్వకపోవడం అనేది లేదండి, లీవ్స్ ఇస్తున్నారు ఆయన. సిచ్యువేషన్ బట్టి ఒకవేళ వాళ్ళు 1 వీక్ అడిగారు అనుకోండి, 1 వీక్ ఇవ్వలేని పక్షంలో నేను 3 డేస్ ఇస్తాను, అది కూడా వాళ్ళకి చెప్పే ఇస్తున్నారు. అంత తీవ్రంగా ఎవరిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు అయితే లేవు. ప్లానింగ్ సెక్రటరీ వీళ్ళు ఎవరైతే చెప్పినట్టుగా ఉన్నారో లాస్ట్ 2 monthsలో జరిగిన సర్వేస్ కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి సందర్భాల్లో స్ట్రిక్ట్గా ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే ఆ ఇబ్బంది మేము కూడా ఫేస్ చేసామండి. జనరల్గా కలెక్టర్ గారి గ్రూప్స్లో కానీ ఎందులో కమిషనర్ గారే ఉంటారు. రీసెంట్గా మమ్మల్ని అందరినీ కూడా అంటే సెక్షన్ హెడ్స్ని, అదర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ని కూడా ఏఈఆర్ఓస్గా పెట్టున్నారు. ఆ పెట్టినప్పుడు అంటే ఆయన పడే ఒత్తిడి ఎలా ఉందనేది మాకు అప్పుడు అర్థమైంది. అంటే మీరు చేయించండి అంటే ఇప్పుడు సెక్షన్ హెడ్గా ఆయన ఎంతవరకు చేయగలరండి, ఇన్స్టిట్యూషన్ హెడ్గా కొన్ని చోట్ల గట్టిగా ఉండాల్సిన సందర్భం ఉంది, తప్పదు. దాన్ని తప్పు పట్టి ఇంకో విధంగా వక్రీకరించి లేదా లేడీస్ పట్ల ఇలా ఉంటున్నారు అనేది మాత్రం అవాస్తవం అండి. నేను ఏవైతే అన్నారో వాటిని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఆయన వ్యక్తిగతంగా మంచి మనిషి, స్త్రీల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళ మాటలు ఏవైతే ఉన్నాయో. ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను. సార్ కమిషనర్ గారు వచ్చిన దగ్గర నుండి మేము చూస్తున్నామండి, సచివాలయ స్టాఫ్ని చాలా వరకు కూడా సారు మినిస్టర్ గారి ప్రోగ్రామ్స్ ఉన్నా ఏమున్నా సరే అవన్నీ కూడా ఆయన ప్రెజర్ తీసుకునేవాళ్ళు, కానీ మమ్మల్ని ఎప్పుడు కూడా బాధ్యత చేసేవాళ్ళు కాదు. చాలా వరకు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు సారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సారు. అసలు నిన్న ఏవైతే వాళ్ళు ఆరోపణలు చేశారో అవన్నీ కూడా అవాస్తవం అండి. సార్ టీచింగ్ ఫీల్డ్ నుండి వచ్చారు కాబట్టి ప్రతి దానిలో మన యూఎల్బి ముందుండాలని ఆ తపన పడతారు తప్ప సారు అట్లాంటి క్యారెక్టర్ కాదు.
కాబట్టి నిన్న వాళ్ళు ఎవరైతే చెప్పారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మా స్టాఫ్ కూడా మా సెక్రటరీలు ఎవరు ఇవ్వలేదండి. వాళ్ళు కావాలని వచ్చి సార్ మీద అవాస్తవ ఆరోపణ చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్ మాత్రం క్యారెక్టర్ పరంగా చాలా మంచివారు. మమ్మల్ని అందరినీ కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తూ మంచి జాబ్స్కి రాసుకుని వెళ్ళండి అని చెప్తారు తప్ప ఏ విధమైనటువంటి ఆరోపణలన్నీ పూర్తిగా మేము ఖండిస్తున్నాం. నా పేరు జానీ భాష. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి తెనాలి పట్టణ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఏదైతే నిన్న జరిగిన సంఘటన ఉందో అవంతా పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే మరి కార్యాలయం స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరికీ ఇంక్రిమెంటు ప్రతి సంవత్సరం పడుతుందో లేదో తెలియదు. కానీ నేను నిన్న వెళ్ళి సార్ మాకు జూలై మంత్లో ఇంక్రిమెంట్ పెట్టాలి సార్ అన్నా కూడా, సార్ ప్రోగ్రాంలో ఉన్నా కూడా సార్ ఈ మంత్ ఇంక్రిమెంట్ అందరికీ యాడ్ చేశారు. అదేవిధంగా సెన్సెస్ చేసామండి మేము. ఆ సెన్సెస్ ఎమ్యూనరేషన్ తాలూకా అమౌంట్ కూడా మాకు ఇంతవరకు జమ కాలేదు సార్ అంటే ఆ అమౌంట్ కూడా జమ అయ్యేటట్టు చేశారు. గత 5 రోజుల కిందట అందరికీ అమౌంట్ పడ్డది. కాబట్టి ఏవైతే ఎన్జిఓ నాయకులు వచ్చి ఏదైతే అలా మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది మటుకు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సార్ మీద చాలా వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు. అదంతా తప్పని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ, సార్ అయితే అసలు ఎలా ఉంటారంటే సచివాలయ సెక్రటరీలతో ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు. ఏదైనా తెలియకపోతే ఇదిగో ఈ స్టాండర్డ్ ఎస్ఓపి చదివి అర్థం చేసుకొని మీరు ఆ సర్వే కానీ అది కానీ చేసుకోమని చెప్తారు తప్పితే ఎటువంటి లేవండి. ఎన్జిఓ నాయకులు ఏదైతే ఆరోపణలు చేశారో అవన్నీ తప్పని చెప్పి తీవ్రంగా ఖండిస్తాం. మాకు సెలవులకి సంబంధించి అయితే వచ్చినాయి సార్. మేము వెంటనే రిప్రజెంటేషన్ పరంగా కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చాం. సార్ సానుకూలంగా స్పందించి కూడా ఏదైతే ఎమర్జెన్సీగా వాళ్ళకి ఏదైతే లీవ్ ఉందో వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా సార్ ఏం చేశారంటే ఓకే అప్రూవ్డ్ అని చెప్పేవాళ్ళంట. కొంతమంది మనం కార్యాలయానికి వచ్చి ఇచ్చే అంత టైం లేకపోగా ఎమర్జెన్సీ వర్క్లు ఉంటాయి కదా, సో దానికి కూడా సార్ వాట్సాప్లో పెట్టినా కూడా సార్ లీవ్స్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు అనమాట. అందులో ఎటువంటిది అయితే లేదు, అదంతా పూర్తిగా అవాస్తవం. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.